హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో 14th వీక్ వచ్చేసి డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అందులో వచ్చేసి ఫస్ట్ అయితే రోహిణి అయితే సాటర్డే ఎపిసోడ్లో అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా రేపు సండే ఎపిసోడ్లో వచ్చేసి విష్ణుప్రియ అయితే పక్కా ఎలిమినేట్ అవుతుందనే చెప్పచ్చు. అలానే ఇంకా 15th వీక్ వచ్చేసి నామినేషన్స్ ఉంటాయా లేకపోతే ఎలా ప్రాసెస్ అనేది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకునేద్దాం. అలానే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేసేయండి. ఒక చిన్న లైకే కదా, లైక్ అయితే చేసేయండి. ఇంకా 15th వీక్ నామినేషన్ గురించి మాట్లాడినట్లయితే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ జరిగింది కాబట్టి ఇంకా 15th వీక్ నో ఎలిమినేషన్. చాలామంది ఏమనుకున్నారంటే 15th వీక్ నామినేషన్స్ పెట్టేసి మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే చేస్తాడు బిగ్ బాస్ అనుకున్నారు. కాదు, నాగార్జున గారు అయితే సాటర్డే ఎపిసోడ్లోనే క్లారిటీ ఇచ్చేశారు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అనేసి. ఇంకా 15th వీక్ అయితే నో ఎలిమినేషన్. అక్కడ వచ్చేసి టాప్ 5 కంటెస్టెంట్స్ వచ్చే నిఖిల్, నబిల్, ప్రేరణ, ముక్కు అవినాష్, గౌతమ్ కృష్ణ, ఈ 5 మెంబర్స్ అయితే టాప్ 5లో అయితే ఉంటారు. అలానే షూటింగ్ కూడా ఒకే రోజులో జరిగిపోయి అందరూ కూడా ఒకరు తర్వాత ఒకరైతే ఎలిమినేట్ అవుతూ వస్తారన్నమాట. అందులో వచ్చేసి టాప్ 3 ఎవరు వచ్చారంటే టాప్ 3 వచ్చేసి నిఖిల్, గౌతమ్ కృష్ణ, నబిల్, వీళ్ళ ముగ్గురు అయితే టాప్ 3 అయితే వచ్చారు. ఇంకా 4th వచ్చేసి ప్రేరణ వచ్చింది, 5th వచ్చేసి ముక్కు అవినాష్ అయితే వచ్చాడు. సో ముక్కు అవినాష్ అయితే ఫస్ట్ అయితే ఎలిమినేట్ అవుతాడు. ఇంకా నబిల్ అయితే గోల్డెన్ సూట్ కేస్ అయితే తీసుకున్నట్లయితే అప్డేట్ అనేది వచ్చింది. టాప్ 3లో వచ్చేసి నాగార్జున గారు గోల్డెన్ సూట్ కేస్ పంపి నాగార్జున గారు అయితే వాళ్ళ ముగ్గురికి అయితే ఆపర్చునిటీ అనేది ఇచ్చారు. మీలో ముగ్గురులో ఎవరైనా సరే ఇది తీసుకొని బయటకు అయితే వచ్చేయచ్చు అని చెప్పారు. అందులో ఆ నబీల్ అయితే తీసుకున్నట్లయితే అప్డేట్ అనేది వచ్చింది. మరిన్ని బిగ్ బాస్ అర్లీ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే